హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖితా వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి జంతికలు. అదేనండి, పెద్దవాళ్ళు చేస్తారు కదా, మురుకులు అంటారు. ఎలా చేయాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వరిపిండిని గిన్నెలోకి అయితే తీసేసుకోండి. అందులోని కారం వేసాను, హాఫ్ స్పూన్ వేసాను, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే వాము కూడా వేసుకున్నానండి. కావాలితే నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హాట్ వాటర్తో కలపాలండి. బాగా మరగాలి, పొగలు వస్తాయి కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, లేదంటే చేతులు కాలుతాయి. ఏదన్నా స్పూన్ సహాయంతో కానీ కలపండి. కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి, లేదంటే బాగా పలచన అయిపోతుంది. చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యానం పెట్టండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. మీరు ఎప్పుడైనా ఏదన్నా వంట చేసినా కానీ గిన్నె బాగా హీట్ అవ్వాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి, వేగ మరుగుతుంది. ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకోండి. అందులో లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా జంతికల గొట్టంలోకి ఆ ముద్దనైతే పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కువైందండి. మనకి జంతికలు వేసేసుకుందాం. మనం శనగపిండి ఏమీ కలపలేదండి, కలపన అవసరం లేదు. ఇలా అయితే కరకల్లాడతాయి, మన చేతికి కూడా ఆయిల్ కూడా ఎక్కువగా అంటుకోదండి. మీరు ట్రై చేసి చూడండి. కరకల్లాడే జంతికల రెసిపీ రెడీ అయిపోయినట్టే. మనకి ఒకసారి అటు ఇటు తిరిగేసుకోండి, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోండి. మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కదండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా వస్తుంది. ఇలాంటివి పిల్లలకి స్నాక్స్ కింద కట్ట పెట్టవచ్చు. బయట ఫుడ్ కట్ట పెట్టడం అవసరం లేదు. పిండి వంటలు రాలేని వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.